హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షూర్ కుకింగ్ ఛానల్. ఈరోజు అందరికీ నచ్చే స్వీట్ మిల్క్ మైసూర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, దానికి మనం ఫస్ట్ 1 కప్ మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. అందులో 2 teaspoons మైదా, 1 స్పూన్ బేసన్ అండ్ 2 pinches ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేం లేకుండా చూసుకుని మిక్స్ చేసుకున్న బౌల్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇంకో బౌల్లో 250 ml ఆఫ్ గీని తీసుకుందాం. అందులోనే సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని కూడా తీసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే మొత్తం గీతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గీ మిక్స్ని కొంచెం కొంచెంగా ఇందాక మనం మిక్స్ చేసుకున్న పౌడర్ మిక్స్లోకి యాడ్ చేసుకుంటూ కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మిక్స్ అవ్వడానికి దగ్గర మనకి ఒక 1 కప్ వరకు ఆయిల్ అండ్ గీ మిక్స్ అయితే పడుతుంది. ఇట్లా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి వీడియోలో చూపిస్తున్నట్టు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న కొలతలకి 2 cups ఆఫ్ షుగర్ అయితే సరిపోతుంది. ఆ షుగర్ వేసుకొని 1 cup వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు హీట్ చేసుకుందాం. ఫ్లేమ్ మాత్రం సిమ్ టు మీడియం మధ్యలోనే పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇట్లా మెల్ట్ అయిపోయి అది బాగా మరిగి తీగపాకం రావాలండి. అలా వచ్చేంత వరకు బాగా మరిగించుకుందాం. నేను చెప్పిన కన్సిస్టెన్సీ కొలతలకైతే వితిన్ 10 minutesలోనే తీగపాకం వచ్చేస్తుంది. ఇట్లా తీగపాకం వచ్చిందా లేదా మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. తీగపాకం చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు తీగపాకం వచ్చింది కదా మనకి. ఇట్లా తీగపాకం వచ్చిన తర్వాత ఒక 2 minutes ఒకసారి కలుపుకొని ఇందులోనే ఇందాక మనం మిక్స్ చేసి ఉంచుకున్న మిల్క్ పౌడర్ బ్యాటర్ని కొద్దిగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కలపడం మాత్రం ఆపకూడదండి. ఆపితే కొంచెం ఉండలు కట్టే ప్రమాదం ఉంది. సో బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలి. సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఇందాక మనం ఆయిల్ అండ్ గీ మిక్స్ ఉంది కదండి, అది కూడా ఇందులో కొంచెంగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది ఇలా అవుతూ ఉండగా మనం దేందో అయితే మనం ఈ మిక్చర్ని వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్కి మొత్తం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి పక్కన. అప్పుడే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది బయటికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఎప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి, ఎలా స్వీట్ అయిందో లేదా ఎలా తెలుసుకోవాలంటే ఒక కప్ వాటర్లోనే మనం మిక్స్ చేసుకుంటున్న ఒక స్పూన్ వేసుకొని చూస్తే సాఫ్ట్ బాల్ స్ట్రక్చర్ కన్సిస్టెన్సీలో రావాలి. అలా వచ్చినట్టయితే స్వీట్ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, అట్లా వీడియోలో మనకు కనిపించింది కదా, ఆల్రెడీ సాఫ్ట్ బాల్ స్ట్రక్చర్లో వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత ఒక 2 minutes కలుపుకుందాం. అట్లా కలుపుకొని స్టవ్ ఆపేసి బాగా
మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా చూసుకొని ఎయిర్ బబుల్స్ అంతా కూడా పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన దాంట్ని మనం ముందుగా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఒక ఓవర్ నైట్ వదిలేసినా పర్వాలేదు, ఆర్ ఎల్స్ 6 to 8 hours పక్కన పెట్టేసుకొని కంప్లీట్ కూల్ అయిపోవాలి. కూల్ అయిపోయిన తర్వాత మనం సైడ్స్ని ఒక నైఫ్తోని ట్రేస్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి అన్మౌల్డ్ చేసేసుకోవాలి. చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. చేసుకొని పైన టాపింగ్స్గా మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మన స్వీట్ ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా అందరికీ నచ్చే విధంగా రెడీ అయిపోతుంది.